హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను బాస్మతి రైస్‌తో కుక్కర్‌లో చేశాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక అరగంట నానబెట్టాలండి నీళ్లు పోసి. క్యారెట్టు, బంగాళదుంప, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం చిక్కుడుగాయ గింజలుంటే తీసుకున్నాను. చిక్కుడుగాయ గింజల ప్లేస్‌లో బఠానీ అయినా చాలా బావుంటాయి. కట్ చేసి పక్కన పెట్టుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, ఒక స్పూను షాజీరా, 2 యాలకులు, ఎండుమిర్చి తాలింపు వేశాను. తాలింపు వేగిన తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. లైట్‌గా వేగనివ్వాలి ఆయిల్‌లో. దోరగా ముక్కలు వేయిస్తే రుచి బావుంటుంది. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేసాను. ఒక గ్లాసు రైస్‌కి గ్లాసున్నర నీళ్లు పడతాయండి. కుక్కర్‌లో అయితే కరెక్ట్‌గా వస్తుంది అలా అయితే. బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను. నేను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేశానండి. రుచి బావుంటుంది. ఉంటే వేసుకోండి. కొద్దిగా కారం వేసుకున్నాను. ఒక పావు స్పూన్ కారం వేశాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర ముందే వేసేస్తాను. స్మెల్ పడుతుంది రైస్‌కి. అన్నీ బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిసే వరకు ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకొని ఇప్పుడు నీళ్లు వేసుకుందాం. గ్లాసు రైస్ వేసుకున్నాం కదా! గ్లాసున్నర నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి పొయ్యి హైలో పెట్టి ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడుకుపట్టినప్పుడు ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోతే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక విజిల్ సరిపోతుందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ.